వైసీపీ నాయకులకైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా హిందువు దేవతలన్నా హిందూ మనోభావాలన్నా సరే ఏమాత్రం భయం గాని లెక్కలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నామండి. వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పట్టుకుని చెప్పులతోని బూట్లు వేసుకుని అవమానపరిచి కేవలం ఆయన చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవడానికి కోసం చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. త్రేతాయుగంలో ద్వాపర యుగంలో రాక్షసులు ఉండేవారు. వారు హిందూ దేవాలయాల మీద పడి అవి ధ్వంసం చేస్తుండేవారని చెప్పేసి కథలుగా వినేవారు. కానీ ఇప్పుడు కలియుగంలో నేరుగా చూస్తున్నాం. తిరుపతి దేవస్థానం యొక్క డబ్బులు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. గుడుల పైన దాడులు చేశారు. ఈ రోజు నిసిగ్గుగా చెప్పులు వేసుకుని ఫోటో పట్టుకుంటే లేదు ఎక్కడ ఉన్నారు చూపించాను నవ్వుతున్నారు నాయకులు, వైసీపీ నాయకులు. దీనికి ఏం సమాధానం చెప్పాలా? లైవ్ లో వస్తుంటే ఒక్కాసి వీడియోస్ అన్ని క్లియర్ గా కనిపిస్తుంటే రాజకీయంగా వాడుకుంటే ఏం చెప్పాలి? వెంకటేశ్వర స్వామికి అపరాధం చేసినటువంటి సందర్భంలో ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పు చేసినటువంటి తప్పు ఒప్పుకోవాలి. వీరు ప్రతిసారి కూడా వాళ్ళు చేసినటువంటి ఘోర అపచారాన్ని తప్పించుకోవడానికి రాజకీయంగా దేవదేవుడిని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని చేసినటువంటి తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.